ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాటికి జరిగిన ఒక భయంకరమైన జల ప్రళయం. ఆ ప్రళయంలో నీతిమంతుడైన నోహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. మిగతా అందరికీ దేవుని యొక్క సువార్తను నోహు ద్వారా తెలియజేసిన అప్పుడున్న జనాలు దేవుణ్ణి గ్రహించగా వారు ఇష్టం వచ్చినట్టు జీవించి ఆ జల ప్రళయంలో అందరూ నశించిపోయారు. ఇప్పుడు కూడా దేవుడు తన రక్షణ సువార్తను ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అందిస్తున్నారు. జల ప్రళయం ఎందుకు వచ్చిందంటే, ఆ టైంలో వాళ్ళు అక్కడున్న ప్రజలు, ఆ కాలంలో ఉన్న ప్రజలు దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే లెక్కలేనితనంగా జీవిస్తూ, వారు వాయు వర్ష లేకుండా పాపం చేస్తూ జీవిస్తున్నారు. వారి యొక్క పాపం చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవుడు బాధపడ్డాడు. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తర్వాత వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనిను. దేవుడు తన హృదయంలో, దేవుడు నేను ఎందుకు చేశాను ఈ జనాల్ని, ఎందుకు ఈ నరుని నేను సృష్టించాను అని దేవుడు బాధపడ్డాడంట. ఫస్ట్ టైం మనం చూస్తాం కదా, ఆదికాండం నుంచి ఈ 5, 6వ అధ్యాయం వరకు చూస్తే దేవుడు ఫస్ట్ టైం బాధపడినట్లు మనం చూస్తాం. భూమి మీద అప్పుడున్న జనాలు బహుఘోరమైన పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు నోహు కుటుంబాన్ని కనుగొని నోహుకు దేవుడు ప్రత్యక్షమై, నోహు, నేను ఈ భూమి మీద నేను ఒక గొప్ప తుఫాను జలప్రళయం నేను తీసుకొని రాబోతున్నాను. ఈ భూమి మీద ఉన్న నరులు నేను తుడిచి వేసేస్తున్నాను. నువ్వు మాత్రం నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు ఒక పడవ చేసుకొని ఆ పడవలో మీరు మీ కుటుంబం ఇంకా కొంతమందికి మీరు చెప్పండి, దేవుడు ఈ భూమి మీద జలప్రళయం తెప్పిస్తున్నాడు, త్వరలో ఈ ఆకాశం తూములు విప్పబడి అందరికీ చెప్పు, అప్పుడున్న జనాలకు చెప్పు. నువ్వైతే ఒక ఓడను సిద్ధం చేసుకో. ఎవరైతే నీ మాట వింటారో ఆ మనుషులను, దాంతోపాటు జంతువులను ఆ పడవను ఎక్కించుకొని నువ్వు సాగిపో. ఈ భూమి మీదకి నేను గొప్ప ప్రళయం రప్పించబోతున్నాను. అందరికి నువ్వు చాటి చెప్పు. అందరూ మీరు దేవుని యొక్క మాట వినండి, అందరూ దేవుని యొక్క ఆజ్ఞలో జీవించండి అని నువ్వు అందరికీ చెప్పు. దాంతోపాటు నువ్వు ఒక పడవ చేసుకో. పడవ కొలత చెప్పి ఆ పడవలో మీరు మీ కుటుంబం ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువుల నుంచి మగది ఆడది ఆ పడవలని ఎక్కించుకో అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ పడవని చేస్తున్నప్పుడు దాదాపుగా ఆ కుటుంబం 100 సంవత్సరాలు పైగా ఆ పడవ చేశారంట. దాదాపు ఆ పడవ పూర్తి చేయడానికి నోహు కుటుంబానికి 100 సంవత్సరాల పైన పట్టిందంట. అప్పుడున్న జనాలంట నోహు చూసి, అరే నోహు, ఏంటి పడవ చేసుకున్నాను, వర్షం కుమ్మరించబోతున్నాడు దేవుడు, మీరందరూ మారు మనసు పొందండి, మీరందరూ దేవుడు మీ యొక్క పద్ధతిని మార్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అందరూ మీరు మీ పద్ధతిని మార్చుకోండి అని దేవుడు నాతో చెప్తున్నాడు. మీకు చెప్తున్నాను, మీరు మారండి అని చెప్తే ఆ టైంలో చాలామంది పడవ చేసుకున్నావు అని నవ్వారంట, ఎగతాళి చేశారంట. ఏమిటి వర్షం కుమ్మరించబడుతుందా ఆకాశం నుంచి, 40 రోజులు వరద రాబోతుందా, ఈ సృష్టిని దేవుడు నాశనం చేయబోతున్నాడా, అవునా నిజమా, ఈ నోహు పిచ్చోడు అని అందరూ నవ్వారంట. కానీ నోహు దేవుడు చెప్పినట్టు అందరికి చెప్పాడు, సువార్త చెప్పాడు. కానీ ఎవరు దేవుని మాటను అందరూ వినలేదు. ఆ టైంలో నోహు అక్కడున్న ఆ కాలంలో ఉన్న ప్రజలకి సువార్త చెప్పాడు. అందరూ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, అందరూ చనిపోతారు, దయచేసి అందరూ నిజాయితీగా జీవించండి అని చెప్తూ, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన అందరినీ శిక్షించబోతున్నాడు, అందరూ మీ పద్ధతిని మార్చుకో, ప్రతి ఒక్కరికి నోహు హెచ్చరించాడు. నోహు ఎంతమందికి అయితే హెచ్చరించారో ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా నోహు మాటను వినక వారందరూ నవ్వుతూ ఎగతాళి చేశారంట. అప్పుడు నోహు పడవ పూర్తి చేసిన తర్వాత దేవుడు
ఇంకా నోవాహు, నేను వర్షం కుమ్మరించబోతున్నాను, నీ కుటుంబము, ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులు అన్నిటినీ పడవలో ఎక్కించి నువ్వు ఇంకా తలుపు మూసే, నేను 40 పగలు 40 రాత్రులు వర్షం కుమ్మరించబోతున్నాను, మానవ జాతి లేకుండా నేను అంతం చేస్తున్నాను నేను అని చెప్పాడు. వర్షానికి ఆ కాలంలో ఉన్న జనాలందరూ చనిపోయి నీటి మీద తేలాడుతున్నారంట. అప్పుడు దేవుడు చూసి చాలా బాధపడ్డాడంట. బాధపడి జంతువులు పక్షులు అన్నీ నశించిపోయి పైన తేలాడుతున్నాయి. అప్పుడు నోవాహు ఇంకా ఈ భూమి మీద వర్షం ఆగిపోయి దాదాగా 180 రోజులు 6 నెలలు దాటిన తర్వాత ఏమైనా ఇంకిపోయిందా చూద్దాం అని పక్షిని పంపించాడంట, కాకి తిరిగి రాలేదు. మళ్ళా ఒక పావురాన్ని పంపించాడు, నల్ల పావురం. పావురం అటు ఇటు తిరిగి మళ్ళా నోవాహు దగ్గర వచ్చింది. మళ్ళా పావురాన్ని పంపిస్తే ఆ పావురం వెళ్ళి ఒక ఒలివ చెట్టు కొమ్మను తీసుకొచ్చి చూపించింది. అప్పుడు నోవాహు అనుకున్నాడు, ఈ భూమి మీద నీరు ఇంకిపోతుంది కాబట్టి ఎక్కడో ఒక ప్రాంతం ఉంది ఖాళీ స్థలం అని వెతుకుతూ వెళ్తే ఇప్పుడున్న టర్కీ ప్రాంతంలో ఒక కొండ అరారాతు పర్వతం అంటారు, ఆ ప్రాంతంలో ఆ పడవ ఆగి అక్కడ వారందరూ దిగి, దేవుడు నోవాహును చంపేసి ఉంటే నరుడు ఈ మానవ జాతి అనేది ఈ భూమి మీద ఉండేది కాదు. కానీ దేవుడు అయితే నోవాహును బ్రతికిచ్చాడు, నోవాహును జీవింపజేశాడు. ఎందుకంటే దేవుడు ఆదాము తప్పు చేసిన ఆదాము యొక్క సంతానాన్ని నాశనం చేయకూడదని దేవుడు తలంచాడు. అదేవిధంగా ఆదాము తర్వాత నోవాహు కాలం తర్వాత బబులోను కాలంలో, ఆ కాలంలో విధ్వంసం జరిగిన అప్పుడు దేవుడు తప్పించాడు. తర్వాత యేసుక్రీస్తు రాకముందు ఆ కాలంలో కూడా దేవుడు తన ప్రజల్ని కాపాడుకున్నాడు. ఇప్పుడైతే అందరినీ దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాడు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కావచ్చు, కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకో. ఆయన నిన్ను నన్ను అందరినీ చేసినవాడు. రాబో కాలంలో ఉగ్రత నుంచి తప్పించేవాడు ఆయనే. నోవాహు కాలంలో జరిగిన విధ్వంసం అంతకంటే 10 రెట్లు ఎక్కువ విధ్వంసం జరుగుతుంది. అప్పుడైతే వర్షం వచ్చింది, ఇప్పుడైతే ఆకాశం నుంచే అగ్ని కురిపించబోతుంది అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. దయచేసి అందరూ నా మాట వినండి. నేనైతే చెప్తున్నాను స్పష్టంగా, ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో సాగిపోతే ఉగ్రత నుంచి తప్పించబడతావు. నెంబర్ 2 మెయిన్, నిత్య నరకం నుంచి తప్పించబడతావు. కాబట్టి నిత్య నరకం అనేది ఇంతకంటే ఘోరమైన శిక్ష. ఆ శిక్షల నుంచి తప్పించబడాలంటే కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే తప్పించబడతాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సహోదరు ఎవరైనా కావచ్చు, నేను సరిగా చెప్పలేదు, సరిగా చెప్పానని కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే నీకు ఆస్తులు అంతస్తులు రావు, కానీ ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు ఉగ్రత నుంచి తప్పిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు. నీ కుటుంబానికి నీకు రక్షణ ఇచ్చి యుగ యుగాలు పరలోక రాజ్యంలో తనతో పాటు నివసించే హక్కు దేవుడిస్తాడు. చేసుకుందాం. స్తోత్రం ప్రభా, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నోవాహు కాలంలో ఏ విధంగా అయితే జలప్రళయం వచ్చి ప్రభా సమస్త జనాల్ని ప్రభా అంతం చేశారు ప్రభా, ఈ విధంగా ప్రభా ఈ అంత్య దినాల్లో కూడా ప్రభా 7 ఏళ్ల శ్రమల్లో ప్రభా భయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమ నుంచి తప్పించబడి నరకం నుంచి తప్పించబడడానికి సహాయం చేయమని ప్రభా, వీడియో చూసిన ప్రతి బిడ్డను ప్రభా మీరే ప్రభా ఆదుకోమని, ప్రతి ఒక్కరిని ప్రభా రక్షణలో నడిపించమని సహాయం చేయమని యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.